హలో హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మీరు బాగున్నారనుకుంటాం. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేసుకుని అమలుగలుగుతాం. సుజీ కదా ఒక టీం నెంబర్ రూమ్లో వెళ్ళి ఉంటాడు. అంటే ఇలా ఉన్నాడు కదా, మొత్తం చెప్పుంటాడు. ఈ లైట్ ఉంది కదా, ఇవి ఆఫ్ చేస్తే మొత్తం కంప్యూటర్ ఆఫ్ అయిపోతాయని. ఇంక ఇక్కడ టీం మెంబర్స్ అందరూ గేమ్స్ ఆడి ఇంకా కొన్ని కార్డ్స్ అన్ని పెడతారని. ఇంక ఈ పర్సన్ ఏం చేస్తుంటాడంటే, ఆ కార్డు ఉంది కదా, టీం మెంబర్స్ ఆడే కార్డ్స్ ఉంటాయి కదా, గేమ్ కార్డు, అది తీసుకుని ఒక కార్డు తీసుకుని తను గేమ్ ఆడుదాంలని అనుకుంటుంటాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళ వెపన్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం తీసేసుకుంటామని అనుకుంటుంటాడు. వెనకాల నుంచి మన హీరో ఉన్నాడు కదా, సూజీ ఏం చేస్తున్నాడు మొత్తం చూస్తూ ఉంటాడు. సూజీ ఉన్నాడు కదా, ఒక వెపన్ తీసుంటాడు. ఆ వెపన్ ఎవరిది కదా, మన హీరోదే. మన హీరో కార్డు తీసుంటాడు. అంబ్రెలా తీసుకుంటాం అని హీరో అంటాడు, ఓ నువ్వు గేమ్ ఆడాలనుకుంటున్నావు అంట, అయితే సరే నా కార్డు తోటి నీకు ఒక అంబ్రెలా కావాలంటే నేను ఇచ్చేస్తాను, కానీ నీకు మూడు ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఎవరైనా పర్సన్తో ఆడాలి, నేను మాత్రం ఆడను. ఖచ్చితంగా నా టీం నెంబర్లో ఎవరో ఒకరు ఆడతారు. ఒకవేళ నేను 3 ఛాన్సెస్లో నువ్వు గెలిచావనుకో, ఖచ్చితంగా ఒక్కసారైనా గెలిచావనుకో నా అంబ్రెలా ఉంది కదా నీకు ఇచ్చేస్తానని అంటూ ఉంటాడు. ఒకవేళ నువ్వు ఓడిపోయావు అనుకో, నీ కార్డు ఇంకా నువ్వు ఇక్కడ నా టీం తోటే ఆడాలి, నువ్వు నా టీంలోనే ఉండాలని అంటూ ఉంటాడు. ఇంకా పర్సన్ ఉన్నాడు కదా, ఒప్పుకొని ఉంటాడు, నేను ఆడతానని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, ఎదురుగా తన ఫ్రెండ్ని చూసి ఉంటాడు. ఇంకా తన ఫ్రెండ్కి చెప్తుంటాను సూజీతో గేమ్ ఆడాలని అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నేనా అమ్మ వీడితో నేను ఆడలేను, ఒకవేళ నేను గేమ్ ఓడిపోయాను అనుకో నీ అంబ్రెలా కూడా పోతుందని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, నాకు నీ మీద నమ్మకం ఉంది, ఎందుకంటే నువ్వు 2 టైమ్స్ ఆడు చూస్తాము, ఖచ్చితంగా నువ్వు ఇంత నువ్వు చెప్తున్నావు, నీ గేమ్ గురించి నాకు తెలీదా అని అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటే సరే అయితే నేను ఆడతాను, కానీ ఒక కండిషన్, గేమ్లో నేను ఓడిపోయాను అనుకో నీ అంబ్రెలా కూడా పోయింది అనుకో, మొత్తం నా తప్పు కాదు, నన్ను మాత్రం అన్నదని అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ని ఇంకా సూజీని ఇంకా గేమ్ లోపల చూపిస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తన గేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది హీరో వాళ్ళ ఫ్రెండ్కి. ఇంకా తను ఉన్నాడు కదా, ఒక హోల్ లాగా తయారు చేసి తనని ఒక బంధించుంటాడు సూజీని. ఇంకా సూజీ ఉన్నాడు కదా, ఫస్ట్లోనే ఓడిపోయి ఉంటాడు. సెకండ్ టైం ఉన్నాడు కదా, హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మళ్ళీ తనని కట్టేసి ఉంటాడు. ఇంకా తను తప్పించుకొని మళ్ళీ ఓడిపోయి ఉంటాడు. ఇంకా 3వ టైం కూడా ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తనని దూరంగా వేసేసి ఉంటాడు. ఇంకా సూజీ ఉన్నాడు కదా, కింద పడిపోయాడు, గేమ్లో ఓడిపోయి ఉంటాడు. ఇంకా మళ్ళీ ఆడతాను అనుకుంటే అప్పుడే హీరో వచ్చి కారు తీసుకుని, చెప్పాను కదా నీకు 3 ఛాన్సులు, ఆయన కూడా నువ్వు అంబ్రెలా తీసుకోలేకపోయావు అని అంటూ ఉంటాడు. ఇంక హీరో అంటుంటాడు, నువ్వు నీకు గుర్తుంది కదా, నువ్వు నా టీంలో జాయిన్ అవ్వాలని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, తన ఫ్రెండ్కి చెబుతుంటాడు, నేను సూజీకి అంబ్రెలా ఇచ్చాను కానీ తను తీసుకోలేదని అంటూ ఉంటాడు. తను ఓడిపోయాడని అంటుంటాడు, తనకు 3 ఛాన్సెస్ ఇచ్చానని అంటూ ఉంటాడు. సూజీ ఉన్నాడు కదా, కొత్తగా ఇందులో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు తనకి అంబ్రెలా గురించి దాని టెక్నిక్స్ గురించి ఏవి తెలియదు. తన దగ్గర ఇస్తే తను అది ఎలా యూజ్ చేయాలో తెలియదు కదా. మన సూజీ ఉంటాడు కదా, ఒక నింజా, అంటే ఫాస్ట్గా రన్నింగ్ చేస్తుంటాడు, అస్సలు ఎవరికి దొరకరు, అందుకని ఓడిపోయి ఉంటాడు. సూజన్ ఇక్కడ హీరో వాళ్ళ టీంని వదిలేసి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఉంది కదా, గ్లేట్ క్లోజ్ చేద్దాం అనుకుంటే ఇక సూజన్ చూడగానే ఇంక ఇక్కడ కూర్చొని పక్కన అని అంటూ ఉంటుంది. సూజీ కూడా వచ్చి కూర్చొని ఉంటాడు. ఇంక హీరోయిన్ ఉంది కదా, ఇంకా సూజీకి చెప్తూ ఉంటుంది, ఏంటి ఎందుకు బాధకున్నావు నాకు తెలుసు, ఆయన కూడా ఫస్ట్లోనే నువ్వు ఇలా స్టార్టింగ్ చేయలేము, కొద్దిగా భయంగా ఉంది నాకు తెలుసు, నేను కూడా ఫస్ట్ టైం ఇంకా గేమ్ సెంటర్ ఉంది కదా ఇది ఓపెన్ చేశాను, ఎంత భయం వేసింది తెలుసా, నేను ఒక్కదానే ఓపెన్ చేశాను, ఎవ్వరు లేడు, నేను ఒక్కదానే గేమ్ ఆడుకున్నాను, కానీ ఇప్పుడు చూడు నేను ఎలా ఉన్నాను అని అంటూ ఉంటాడు. ఇప్పుడు నాతో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కడే ఉన్నావు, కానీ ఎక్కువగా ఫ్రెండ్స్ పెట్టుకో, ఇంకా ఫ్రెండ్స్ ఉంటే నీకు చాలా హ్యాపీగా ఉంటుందని అంటూ ఉంది. అలా చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా సూజీ ఉన్నాడు కదా, ఇంకా ముందుకు వెళ్తుంటాడు. మళ్ళీ కొంచెంసేపు ఆగి ఆలోచిస్తుంటాడు, అవును నేను కొత్త ఫ్రెండ్స్ని ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి కదా, ఇంకా మిగతా వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయాలి కదా అని అనుకుంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, ల్యాప్టాప్లో చూస్తూ ఉంటాడు. ఇంకా రెడ్ టీమ్ తోటి ఎప్పుడు పోటీ ఉందని మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటాడు ల్యాప్టాప్లోని. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇంకా వేరే టీం మెంబర్ ఉన్నాడు కదా, వాళ్ళు ఇద్దరు రెడ్ టీం నుంచి ముందు ఇంకా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి ఇంకా టెక్నిక్స్ ఉన్నాయి కదా యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ట్రై కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు ఇంకా ఒక డెవిల్ ఉంది కదా, డెవిల్కి ముందుకు వెళ్ళిపోవాలి, అయినా కూడా ఇక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు, దాని నుంచి దాటాలని చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, కానీ చాలా లేట్ అవుతుంది. అయినా కూడా రెడ్ టీం ఉన్నాడు కదా, మనకంటే ముందు వెళ్ళిపోతాం, కానీ వాళ్ళకంటే ముందు మనం వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది అది యూజ్ చేస్తామని అంటాడు. వాళ్ళు ఉన్నారు కదా, యూజ్ చేసినా కూడా ఆ టెక్నిక్ కానీ 30 సెకండ్స్ 20 సెకండ్స్ పడుతుంది, కానీ చాలా లేట్ అయిపోతుంది, ఏం చేయనా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సూజీ వచ్చి ఒక కోడ్ చెప్పింటాడు. ఇంకా పడుతుంది కదా, ఆ కోడ్ వేసి ఉంటాడు. ఇంకా కోడ్ వేయగానే ఇంకా రాక్షసు ముందుకనే డెవిల్కి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంత ఫాస్ట్ వెళ్ళిపోయామా, ఇంకా అతను సూజీ ఉన్నాడు కదా, కోర్స్ చెప్తూ ఉంటాడు. వీళ్ళు ఇంకా ఆ కోర్స్ ఉన్నాయి కదా, ప్రతి దారి ఉంది కదా, ఎక్కడెక్కడికి వెళ్ళాలి మొత్తం అన్ని టెక్నిక్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉన్న ఏ దారి ఎటువైపు వెళ్ళాలి మొత్తం అంతా మొత్తం ప్రిపేర్ చేసి ఉంటాడు. హీరో అంటుంటాడు, వా సూపర్, అయినా
కూడా మీరు బెస్ట్ చేశానని అంటూ ఉంటాడు. ఇంకా అందరూ ఉన్నారు కదా వెళ్తూ ఉంటారు. సూజీ కూడా ఇదంతా చూస్తూ ఉంటాడు. సూజీ ఉన్నారు కదా మరి దొంగతనం చేయడానికి వెళ్తూ ఉంటాడు. హీరో వాళ్ళ వెపన్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకుంటామని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఉంది కదా అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా సూజీ ఉన్నారు కదా చాలా భయపడుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా ఇంకా సూజీకి చెప్తూ ఉంటుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు జాయిన్ అయ్యేందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానని అంటుంది. ఇంకా అతనికి కాఫీ ఇచ్చి ఉంటుంది. కానీ సూజీ ఉన్నారు కదా చాలా భయంతో ఇంకా సూజీ ఉన్నారు కదా వాటర్ తాగేసి ఉంటాడు. ఇంక హీరోని అంటుంది, ఇది ఎందుకు తాగుతున్నా, ఇది ఫవర్ది కదా, ఆయన కూడా ఈ వాటర్ ఎందుకు తాగుతున్నా అని అంటుంది. ఇంకా సూజీని కదా చాలా భయంతో ఇంక కిందకు వచ్చేసి ఉంటాడు. అప్పుడే హీరో వాళ్ళ టీం నెంబర్ ఉన్నారు కదా ఒకరికి చెప్తుంటారు, వావ్ ఇది చాలా సూపర్గా చేసావు, ఆయన కూడా చాలా హ్యాపీగా ఉందని అంటుంటాడు. హీరో ఉన్నారు కదా తన ఫ్రెండ్కి చెప్తుంటాడు, ఈ రోజు ట్రీట్ ఉంది కదా మిగతా వాళ్ళందరికీ టీ నెంబర్స్ నువ్వే తీయాలి, ఇంకా రెడీగా ఉండని అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, నేను ఎందుకు ఇవ్వాలని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, నువ్వే ఇవ్వాలి ఈరోజు, ఇంకా మమ్మల్ని తీసుకుని వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు. వీళ్ళందరూ ఉన్నారు కదా ట్రీట్ కోసం ఇంకా అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఇంకా సూజీ ఉన్నాడు కదా వెళ్తున్నప్పుడు ఆ లడ్డు నేను ఎదురుగా వచ్చి ఉంటాడు. ఇంకా లడ్డు అంటుంటాడు, ఏంట్రా నువ్వు ఇక్కడికి వచ్చా, అయినా కూడా ఈ హోటల్కి రావడానికి నీకు ఎంత ధైర్యం రాని ఇంకా తనని బాగా తిడుతుంటాడు. హీరో వాళ్ళ టీం మెంబర్స్ అందరూ ఉన్నారు కదా ఇదంతా చూసి ఉంటాడు. సూజీ ఉన్నాడు కదా ఇదంతా చూసి ఇంకా చాలా భయంతో వేరే సీట్కి వెళ్ళి కూర్చొని ఉంటాడు. లడ్డు ఉన్నాడు కదా తన బాస్ ఓనర్ ఉంటాడు కదా ఇంకా ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి ఉంటాడు. తన గురించి ఇక్కడే వర్క్ చేస్తుంది. ఇంకా ఈ లడ్డు ఉన్నాడు కదా చాలా మంచివాడు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు, చాలా ఎక్కువ వర్క్ చేస్తాడు. ఇంకా అమ్మాయి అంటుంది, నేను కూడా వర్క్ చేస్తానని అంటుంది. హీరో ఉన్నాడు కదా మిగతా టీంకి చెప్తూ ఉంటాడు, మొత్తం అంతా రెడీగా ఉందని అంటూ ఉంటాడు. హీరో ఫ్రెండ్ ఉంది కదా ఇంకా అప్పుడు లడ్డు దగ్గరికి వెళ్ళి ఇంకా తన షర్ట్ ఓపెన్ చేసి ఉన్నది. ఇంకా లడ్డు ఉన్నాడు కదా తను చూడగానే మీరేంటి ఇక్కడ అని అంటూ ఉంటాడు. అయ్యో సారీ నేను చూసుకోలేదు మిమ్మల్ని అని ఇంక హీరో ఫ్రెండ్ ఉంది కదా చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంక హీరో వాళ్ళ టీం నెంబర్ ఇంకోటి ఉన్నాడు కదా ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మేడం మీరు కోసం ఒకసారి ఇక్కడ రావడం మీకు ఒక చూపిస్తానని అంటూ ఉంటాడు. తను కూడా సరే అని వెళ్ళి ఉంటుంది. సూజీ ఉన్నాడు కదా ఇదంతా చూస్తుంటాడు. తను టీం మెంబర్స్ ఉన్నాడు కదా ఏం చేస్తున్నాడు అని. ఇంక ఈ లడ్డు ఉన్నాడు కదా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ని అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా అమ్మాయి ఉంది కదా ఇదంతా చూసి చాలా కోపంగా వెళ్ళి తన షీట్లో కూర్చొని ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా సైలెంట్గా కూర్చోదు. ఇంకా లడ్డుకి హాయ్ చెప్తూ ఉంటుంది. లడ్డు ఉన్నాడు కదా ఇదంతా చూసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇంకా అమ్మాయి అంటుంది, నేను ఇక్కడ జాబ్ చేయనని అంటూ ఉంటుంది. ఇంకా లడ్డు ఉన్నాడు కదా చాలా భయంతో చూస్తుంది కదా వాళ్ళ సార్ ముఖం మీద వేసేసి ఉంటాడు. ఇంకా సూజీ ఉన్నాడు కదా ఇదంతా చూసి నవ్వుతూ ఉంటాడు. మిగతా టీం మెంబర్స్ అందరూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు. సూజీ ఉన్నాడు కదా నుంచొని ఉంటాడు. హీరో ఉన్నాడు కదా ఇంకా సూజీకి చెప్తూ ఉంటాడు, ఇదిగో నీ కార్డు, ఇంకా ఏమీ టెక్నిక్స్ యూజ్ చేయకు, ఇది నీకు ఓన్లీ లాస్ట్ ఛాన్స్, నువ్వు ఇంకా మంచిగా వర్క్ చేయని అంటూ ఉంటాడు. ఇంక హీరో అలా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా సూజీ ఉన్నాడు కదా ఆలోచిస్తుంటాడు మిగతా టీం మెంబర్స్ అందరూ ఎలా హెల్ప్ చేశారు, ఇంకా హీరోయిన్ ఉంది కదా ఎంత మంచిగా మాట్లాడింది మొత్తం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. వెళ్ళి ఒక చోట కూర్చొని ఉంటాడు. ఇంకా తన కార్డు ఉంది కదా వెతుకుతుంటాడు. అవును నా కార్డు ఎక్కడ పెట్టేసానని అనుకుంటుంటాడు. అవును డస్ట్బిన్లో పాడేసాను కదా, డస్ట్బిన్లో వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఒక పర్సన్ కదా అక్కడ వర్క్ చేస్తుంటాడు. ఇంకా అతన్ని వెతకనేడు. సూజీ ఉన్నాడు కదా ఫాస్ట్గా వెళ్ళి ఇంకా ల్యాప్టాప్ దగ్గర డేటా ఉంది కదా మొత్తం కలెక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరో ఉన్నాడు కదా అక్కడికి వచ్చి ఏంటి ఈ సౌండ్ అని అంటూ ఉంటాడు. సూజీ అంటుంటాడు ఏం కాదని అంటూ ఉంటాడు. హీరో అంటుంటే నీకు ఆకలిస్తుందని అంటుంటాడు. ఆ సూజీ అంటుంటాడు ఆకలిస్తుందని అంటుంటాడు. హీరో ఉన్నాడు కదా ఇదంతా కావాలని చేస్తూ ఉంటాడు. సరే అయితే అందరం తినడానికి వెళ్తామని అంటూ ఉంటాడు. ఇంక మిగతా టీం మెంబర్స్ ఉన్నాడు కదా ఇంకా సూజీకి చెప్తూ ఉంటాడు, నువ్వు ఈ టీంలో జాయిన్ అయ్యావు కదా నీకోసం గిఫ్ట్ అని ఇంకా కేక్ తీసుకుని వచ్చి ఉంటాడు. వెళ్ళి ఆ కేక్ వెళ్ళి మొక్క మీద పెట్టుంటాడు సూజీ మీద. ఇంకా సూజీకి చెప్తుంటాడు మా టీంలో వచ్చినందుకు రియల్గా థ్యాంక్స్ అని అంటూ ఉంటాడు. సూజీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక హీరో వాళ్ళ పూర్తి టీం ఉంది కదా మొత్తం అంతా ఇంకా రెడీ అయిపోయి ఉంటుంది. రెడ్ టీమ్ని ఇంకా చూపిస్తూ ఉంటాడు. రెడ్ టీం ఉన్నాడు కదా ఇంక హీరో వాళ్ళ టీంని ఎలా ఓడించాలి మిగతా వాళ్ళందరూ టీం మెంబర్స్కి చెప్తూ ఉంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్కి కావాలని ఇంకా అవి హీరో వాళ్ళ టీం ఉంది కదా ఎలా ఓడిపించాలి మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఇంక హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా ఇదంతా చూసి చాలా కోపం వస్తుంది, నేను ఎలా నాకు తెలుసు అని అంటూ ఉంటుంది. కానీ అతను ఉన్నాడు కదా టెక్నిక్స్ మొత్తం యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇలా యూజ్ చేయాలి అలా యూజ్ చేయాలి చెప్తూ ఉంటాడు. కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్కి మాత్రం చాలా కోపం వచ్చి నేను సెపరేట్గా ఆడుకుంటానని వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకో మెంబర్ కూడా వెళ్ళిపోయి ఉంటాడు. కొత్తగా ఇంకో మెంబర్ ఉన్నాడు కదా అతను జియాన్ ఇంకా తను అంటూ ఉంటాడు, ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు, అందరూ కలిసి ఇంక గేమ్ ఆడతాము, నాకు ఇతని మీద నమ్మకం ఉందని అంటూ ఉంటారు. అందరూ కలిసి ఇంకా టీం మెంబర్స్ ఉన్నారు కదా కూర్చొని గేమ్ ఆడుతూ ఉంటాడు. అందరూ టీం మెంబర్స్ ఉన్నారు కదా గేమ్లో ఆడుతుంటారు. ఒక్కొక్కరిని ఫైటింగ్ చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడున్న రాహుల్ ఉన్నాడు కదా ఇంకా చాలా కోపం వచ్చి అతను ఇంకా ముందుకు వెళ్ళడానికి తన డ్రాగన్ ఉంది కదా ఓపెన్ చేసి ఉంటాడు. ఇంకా అందరి ముందు అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా చాలా కోపంగా హ్యాపీగా చెప్తూ ఉంటాడు, నేను గెలిచానని అంటూ ఉంటాడు. ఇంకొక పర్సన్ న్యూ మెంబర్ ఉన్నాడు కదా అతను ఉన్నాడు కదా పైనుంచి అటాక్
అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను చెప్తూ ఉంటాడు, నువ్వు గెలిచావో ఒకసారి వెనక చూసుకొని అంటూ ఉంటాడు. వెనక నుంచి కూడా అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను చెప్తూ ఉంటాడు, నో మెంబర్ నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు, చాలా కోపం వచ్చినప్పుడు నీ కోపం ఉంది కదా కంట్రోల్ చేసుకో, నీ డ్రాగన్ ఉంది కదా కరెక్ట్ టైంలో అప్పుడు ఓపెన్ చేయాలి, ఇప్పుడు కాదని అంటూ ఉంటాడు. నీ టెక్నిక్స్ బాగున్నాయి కానీ కరెక్ట్ టైంలో నువ్వు యూజ్ చేయాలని అంటూ ఉంటాడు. అలా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా వేరే సైడ్ మన హీరో ఉన్నాడు. ఇంకా మన హీరోని చూపిస్తూ ఉంటాడు. తన టీం మెంబర్స్కి చెప్తూ ఉంటాడు, ఈ రోజు రెడ్ టీమ్ తోటి పోటీ ఉంది, ఖచ్చితంగా మొత్తం అంతా రెడీ అవ్వనని అంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా అయిపోయింది. వీడియోని చిన్నటి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.